ఇక తిరువురు టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ ఎమ్మెల్యే వర్గీయులు రోడ్డెక్కారు. ఎంపీ వర్గం చెందిన షేక్ షాహీన్ హైవేపై అక్రమంగా ఏర్పడిన పాత ఇనుప షాపు తొలగించాలంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. మరోవైపు షాహీన్కు మద్దతుగా రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ దేవదత్తో పాటుగా కార్యకర్తలు చేరుకుని మద్దతు తెలిపారు. వారికి దీటుగా ఎమ్మెల్యే వర్గీయులు నినాదాలు చేస్తారు. పోలీసులు తరలిచేయడంతో ఆందోళన విరమించారు. ప్రస్తుతం తిరువురులో పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఎన్నిసార్లు అక్కడ ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఇష్యూస్ చల్లారే విధంగా అధిష్టానం పెద్దలు ప్రయత్నించినా, బొజ్జగించినా, హెచ్చరించినా ఎందుకు తగ్గట్లేదు? ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్, ఎలా ఉంది అక్కడ? రైట్ సతీష్, మొత్తానికి ఏదైతే తిరువురుకు సంబంధించినటువంటి టీడీపీ నేతల వ్యవహార శైలి పట్ల అటు అధిష్టానానికి తీవ్రమైనటువంటి తలనొప్పిగా మారింది. ఇటు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువురు నియోజకవర్గం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు ఎంపీ కేశినేని శివనాథ్ వర్సెస్ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్గా ఇక్కడ రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీకి సంబంధించినటువంటి వర్గీయుల మధ్యన అటు మాటల దాడి జరుగుతూనే ఉంది. ప్రత్యేకంగా ఈరోజు అటు మరొకసారి ఈ వర్గ విభేదాలు అనేవి పార్టీలో ఒక్కసారిగా కూడా మరొకసారి బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాస్ ఈరోజు నేషనల్ హైవే 30 పైన ప్రత్యేకంగా ధర్నాకి దిగటం కూడా చర్చనీయాంశానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు ఎంపీకి సంబంధించినటువంటి అనుచరుడిగా ఉంటున్నటువంటి ఒక ముస్లిం వ్యక్తికి సంబంధించి హైవే పక్కన ఒక ఇనుప సామాన్లకు సంబంధించినటువంటి కొట్టును పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. అది హైవేను అతిక్రమిస్తున్నారు, ఆ నియమ నిబంధనలు అతిక్రమిస్తున్నారు, ఆ పక్కన ఉన్నటువంటి దాన్ని ఆక్రమిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వర్గీయులు ఆ ఒక షాపును తీసివేయాలంటూ కూడా ధర్నాకు దిగటం జరిగింది. ప్రత్యేకంగా ఇది కేవలం అధికారంతో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగిందంటూ కూడా ఎంపీకి సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా మరి ఈ నేపథ్యంలో అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్యే దాని యొక్క పనితీరును మార్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా తన పార్టీ నేతలపైనే ఎదురుదాడికి దిగటం, అదేవిధంగా పార్టీ నేతలకు సంబంధించినటువంటి వారిపైన ఆరోపణలు చేయటం, ఇది తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఇదే నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఆశించినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఏదైతే ఆర్గానిక్స్కి సంబంధించి సర్టిఫికేషన్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్గా ఉన్న దేవల సేవదత్ కూడా ఇప్పటికే అతనుకు ఏదైతే ఈరోజు అక్కడ మద్దతు పలకడం జరిగింది. అటు ఎమ్మెల్యే వర్సెస్ అటు ఎంపీ వర్గం మరొకసారి ఈ వర్గ విభేదాలు బయటపడ్డాయి. మరి ఈ నేపథ్యంలో మరొకసారి మరి హైకమాండ్ పిలిచి ఏదైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుందా, మరి ఇంకా ఏమైనా ఈ వివాదం ఇంకా పెద్దదయ్యేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద ఇప్పటికే ఎమ్మెల్యే కొలికిపూడి మరొకసారి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి మరి ప్రత్యేకంగా ఇటు ఎంపీ ఈరోజు మీడియా సమావేశం కూడా నిర్వహించారు, కానీ ఇలాంటి అంశాలు ఏవి కూడా ప్రస్తావించారు. కానీ ఎప్పుడైతే మరి ఎమ్మెల్యే నేరుగా రోడ్డు పైకి బైఠాయించడం, మరి ఇలాంటి ఇష్యూస్ అనేది జరిగిన తర్వాత ఎంపీకి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తూ, అంటే రాజ్ కుమార్ ప్రధానంగా హైవే పక్కన స్థలాలు కబ్జా చేస్తున్నారు అంటూ ఆయన ప్రధానంగా ఆందోళన చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు అధికారులు వచ్చి మేము సర్వే చేస్తామని చెప్పారని చెప్తున్నారు. అసలు నిజంగా ఏం జరుగుతోంది అక్కడ? అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఆ సందిగ్ధత అక్కడ కూడా జరుగుతుంది. అది పర్మిషన్స్ తీసుకున్నామని అక్కడ ఉన్నటువంటి ఏదైతే షాపు ఏర్పాటు చేసినటువంటి ఆ ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారు ఆ షాపుకి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకోవడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. మరి అది ఎంపీ వర్గం కావడంతోనే అటు ఎమ్మెల్యే దీన్ని వ్యతిరేకిస్తున్నాడు, కావాలని దీన్ని ఇష్యూని పెద్ద చేస్తున్నారంటూ కూడా ఎంపీకి సంబంధించినటువంటి వర్గీయులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి
దేవదత్ కూడా ఇప్పటికే అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడ ఆయన సర్టిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఆర్గానిక్స్లో చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన ఎంపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అక్కడ అర్చరుడిగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మరి ఎంపీ కూడా ఏమైనా జోక్యం చేసుకుని విషయం ఏదైనా ముదిరే అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగానే ఉందని చెప్పుకోవచ్చు. సతీష్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.